తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు ప్రత్యేకంగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు జూబ్లీహిల్స్ ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒక పక్కన సెమీఫైనల్స్ అంటా ఉన్నారు, ఇంకొకరు ఫైనల్స్ అంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో రాజకీయ పార్టీలు బతుకుదెరుగు ఉండాలంటే, వాళ్ళకి పార్టీలు బతుకుండాలంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఐసీయూ లెక్క చూస్తూ ఉన్నారు. ఈ ఐసీయూలో ఉన్నటువంటి పార్టీలు మరి బయటికి పోయేటటువంటి పార్టీ ఏంది, గ్రీన్ లైట్తో వచ్చేటటువంటి పార్టీ ఏంది, రెడ్ లైట్తో వచ్చేటటువంటి పార్టీ ఏంది అని తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏదైతే మొత్తానికి 58 మంది అభ్యర్థులు అయితే బరిలోకి దిగుతా ఉన్నారు. అందులో అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే అలీ మన్సూర్ గారు బరిలో దిగుతా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఈ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగడానికి గల ప్రధాన కారణం ఏంది అనేటటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే బ్రదర్, అసలు ఎందుకు ఇప్పుడు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బరిలో దిగాల్సి వచ్చింది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి మీ యొక్క ప్రజలకు చెప్పేటటువంటి ఏదైతే డిమాండ్స్ వాళ్ళు డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు, మీరు ఏమి ఇస్తా ఉన్నారు వాళ్ళకి హామీలు? నా పేరు అలీ మన్సూర్, నేను స్టేట్ ప్రెసిడెంట్ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వజ్రం గుర్తున్నది. ఇక్కడ ముఖ్య కారణం జూబ్లీహిల్స్ రావడానికి ఈ బై ఎలక్షన్లో ఇద్దరు పార్టీలు ఉన్నారు. ఇక హుజరాబాద్ బై ఎలక్షన్లో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడు బల్మూరు వెంకట్కి టికెట్ ఇచ్చి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఈటెల రాజేందర్ గారికి 67,000 ఓట్స్ కౌశిక్ రెడ్డి గారికి వచ్చినాయి గతంలో. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈయన పోటీ చేస్తే 3,000 ఓట్లు బల్మూరు వెంకట్కి వచ్చినాయి. అంటే అవుట్ రైట్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో వెల్కమ్ బోర్డు పెట్టింది కాంగ్రెస్ కోసం, బీజేపీ కోసం కాంగ్రెసే. 0 నుంచి హీరో అయింది. 8 ఎమ్మెల్యే సీట్లు, 8 బీజేపీ ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు అలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ బై ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒక్కటయ్యారు ఈ ప్లాట్ఫామ్లో. బీఆర్ఎస్ వచ్చేసి ఒకవైపు సింపతి మాకు దొరుకుతుందని అనుకుంటున్నారు వీళ్ళు, కానీ సింపతి అయ్యే ఛాన్స్ లేదు. 1,000 కోట్లకు ఆస్తి ఉన్న వాళ్ళకు సింపతి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎందుకు వస్తుంది? ఒక్క వ్యక్తి 3 సార్లు మేమే ఎమ్మెల్యేగా గెలిచినామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరి అందులో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాను బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తారు. 3 సార్లు గెలిచారు కదా, అభివృద్ధి ఎక్కడ జరిగింది? డెవలప్మెంట్ ఎక్కడ? మీరు పెరిగారు, మీరు 1,000 కోట్లకు, లక్షల కోట్లకు పెరిగారు. మీ పార్టీ లక్షల కోట్లకు పెరిగింది. షీప్లు అమ్మేశారు, బక్రీ చోర్ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఈ పరిస్థితి కూడా ప్రధానంగా మీరు అన్నటువంటి అంశాలనే చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదు. నవీన్ యాదవ్ వెంట ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఎంఐఎం ఉన్నది, బీజేపీ ఉన్నది, ఇవన్నీ కూడా నాకు బలం చేకూరుతాయి. మరి బీసీలంతా కూడా నా వెంట ఉన్నారని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్తాను. మీరేం బీజేపీ పార్టీ కూడా ఉందని ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి ఈ లెక్కన అసలు నవీన్ యాదవ్ గెలుపు కేవలం మెజారిటీ కోసమే చూస్తున్నానని చెప్తా ఉన్నాడు. మరి ముస్లిం ఓట్లన్నీ కూడా వన్ సైడ్ నవీన్ యాదవ్కే పడతాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేం చెప్తా ఉన్నారు? మరొక పక్కనే ఒక ముస్లిం అభ్యర్థిగా మీరే దిగుతా ఉన్నారు, ఎట్లా చూడవచ్చు దీన్ని? తెలంగాణలో 15% ముస్లిమ్స్ ఆర్ అలైవ్ బట్ పొలిటికల్లీ డెడ్. మేము బతికి ఉన్నాం తెలంగాణలో, కానీ మాకు ఏ స్థాయిలో కూడా ఒక మినిస్టర్ క్యాబినెట్లో ముస్లిం క్యాండిడేట్ది లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపేయలేదు. ముస్లిమ్స్ అనేది పొలిటికల్లీ డెడ్ అయిపోయారు. అంత పెద్ద పార్లమెంట్లో ఒక్క ముస్లిం మినిస్టర్ లేదు. తెలంగాణలో రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేసినప్పుడు కర్ణాటక మోడల్ చూపించి ఏమన్నారంటే, మీ ఎంత పాపులేషన్ ఉంటే మీకు అంత వాటా ఉంటుంది, జత్ని ఆబాదీ ఉత్ని హిస్సేదారీ అన్నారు, మొహబ్బత్కి దుకాన్ అన్నారు. కానీ కుట్రా ఉన్నది, జైనూర్ ఫసాద్ వచ్చింది, ముస్లింలకు 200 కోట్ల నష్టమైంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అంతా ఏంది? మరి మొత్తం కూడా ముస్లిం ఓట్లన్నీ కూడా వన్ సైడ్ నవీన్ యాదవ్ పడితే బరాబర్ కాంగ్రెస్ పార్టీ అసలు సింపుల్గా అధికారంలోకి వస్తుంది. అసలు మేము ఇంట్లో కూర్చుంటే చాలు డైరెక్ట్ గెలుస్తూ ఉంటారు. ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి పడదు. ముస్లిం వాళ్ళది ఒక్క ఓటు కాంగ్రెస్కి పడదు. ఈ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఏమనుకుంటుంది, ముస్లిం ఓటు మాకు వచ్చాయని. కానీ 100 కోట్లు 1,000 కోట్లకు వక్ఫ్ బోర్డు భూమిలు అమ్మేసి సపోర్ట్ చేశారు ఎంఐ పార్టీ వాళ్ళు. ఇవాళ ఎవరు ముస్లిమ్స్ ఎంఐఎం వెనుక లేరు. ఇంకా ముస్లిం పొలిటికల్లీ చంపేశారు ముస్లింలని. ఎక్కడ ముస్లింలు నిలబడితే అక్కడ పోయి ఎంఐఎం వాళ్ళు విడిపించారు. ఇప్పుడు మీరు కూడా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి మీరు కూడా గతంలో ఏదైతే ఈ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ అభిమానులు పరంగా చేసే ఉంటారు కాబట్టి మరి అట్లా ఆ విధంగా మరి
ఏమైనా చేసినటువంటి ప్రయత్నం ఉందా? మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫేవర్ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రాడ్ పార్టీ అయిపోయింది, మోసం చేసింది. ఒకవైపు మేము సెక్యులర్ అంటారు, మరోవైపు మాకు ఫసాద్లు ఇస్తారు. జైనూర్ది అట్లా జరిగింది, కొడంగల్ది అట్లా జరిగింది. ఇప్పుడు ముస్లింలకు ఒక సీట్ లేదు క్యాబినెట్లో. ఏమి ఇచ్చారని మేము మీకు ఓటు వేయడానికి? ఏ ముఖంతో మా ముస్లిం స్కాలర్స్ పబ్లిక్ మధ్యలో వెళ్తారు, మేము చూస్తాము. ఏ ముఖంతో మీరు కాంగ్రెస్ కోసం ఓటు అడుగుతారు? ప్రసక్తే లేదు. ముస్లిం ఓటు అడగాలంటే సిగ్గుపడాలా. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మీ కండవ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేసుకున్నారు, ఈ కండవలో కూడా రాజన్న బొమ్మతో వేసిరు. రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా, మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించదు? అటువంటి కాంగ్రెస్ని గెలిపించాలంటే ఇది మా వైఎస్ఆర్ అన్న పార్టీ. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో అభివృద్ధి అనేది తెచ్చారు. డెవలప్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డితోనే మొదలవుతుంది. పేరు 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, దానివల్లనే తెలంగాణలో యువకులు చదువుకున్నారు, పేదవాళ్ళు చదువుకున్నారు. ఈరోజు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ స్కీమ్లు ఇండియాలో ఎవరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది కాదంటారా ఇదంతా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? సీఎంలో దమ్ము ఉంటే సీఎం తీసుకొస్తాడు, కొట్లాడి తీసుకొస్తాడు. అంటే రేవంత్ రెడ్డి దమ్మున్న సీఎం కాదా? రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? సెంట్రల్ దగ్గర డబ్బులు లేవు, మేము వెళ్తే మా చెప్పులు వేసుకోపోతాడని మామూలు ఈ పరిస్థితి ఉన్నది. 8 ఎమ్మెల్యేలు బీజేపీ గెలిచి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? అరే మా దగ్గర గవర్నమెంట్ మాది లేదు, మాకు ఫండ్స్ ఇస్తలేరు, మేమేం చేయాలా, మేము ఏడవాలా? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే అయింది. పబ్లిక్లో బీఆర్ఎస్ వెళ్తే జనం ఏం చెప్తున్నారు? అరే భయ్యా మీరు మీకు గెలిపిస్తే మాకు జీరో, ఒక్క డెవలప్మెంట్ రాదు, మేమేం చేసుకోవాలా మిమ్మల్ని గెలిపించి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాది గెలుస్తుంది. రేపో ఎల్లుండి రేవంత్ రెడ్డి కనుక జూబ్లీహిల్స్ గడ్డ పైన అడుగు పెడితే 1,00,000 మెజారిటీ ఈజీగా తెప్పించుకుంటామని మొత్తం బజార్లో మొత్తం చెప్తాను. కాంగ్రెస్ నాయకులంతా అభిమానులంతా చెప్తాను. మీరేంది ఇట్లా అంటారు? రౌడీ షీటర్లకు ఓటు ఎవరు వేస్తారయ్యా? ఎవరు రౌడీ షీటర్? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కదా, వాళ్ళే చెప్తున్నారు కదా మేము రౌడీ షీటర్లమని. ఎవరు చెప్పారు రౌడీ షీటర్ అని? చెప్పిండ్రు, మీకు మీడియాలో కనిపిస్తుంది. అంటే జనాలు అంటా ఉన్నారా? జనాల్లో ఒకటే మాట ఉన్నది, భయం ఉన్నది. షూరిటీలు మమ్మల్ని ఇవ్వమంటే భయపడుతున్నారు. అరే మమ్మల్ని కొడతారు, చంపుతారు, ఏం జరుగుతుందో. ఎంఐఎం ఒకవైపు పెద్ద గుండాలు, ఒకవైపు కాంగ్రెస్ పెద్ద గుండాలు, ఎట్లా మేము భయపడుతున్నాం అన్న డైరెక్ట్ చేసి చెప్తున్నారు. ఈ పరిస్థితి వ్యక్తులకి మీరేం భరోసా ఇవ్వబోతారు? వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ మనకు అంబేద్కర్ గారి రాసిన కాన్స్టిట్యూషన్ మనకు ఉన్నది, దాని మీద మనం ధైర్యంతో ఉండాలా, భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము ముందుకొచ్చింది డెవలప్మెంట్ కోసం. మీరు ఒక స్వతంత్ర అభ్యర్థి మన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వజ్రం గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఒక అవకాశం ఇస్తే మేము డెవలప్మెంట్ మీద పనిచేస్తాము. ఈ 1000 కోట్లకు ఆస్తి ఉన్న వాళ్లకు సింపతి చూసి ఛాన్సే లేదు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈ బై ఎలక్షన్లోనే ప్రజలు చూపిస్తే పని చేస్తుంది. లేకపోతే ఒక స్టేట్ తెలంగాణ మాత్రమే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి డబ్బులు వచ్చేది. మొత్తం తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తే పోటీలో ఖర్చు పెడుతున్నాడు. ఇది ఇప్పుడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక అభ్యర్థిగా మీరు ముందుకు వస్తూ ఉన్నారు. మీరు స్పష్టంగా అయితే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ప్రజలకు న్యాయం చేయడం కోసం, అంటే పోలీసుని అట్లా చేసినటువంటి వ్యక్తిని కఠినంగా మంచి శిక్ష పడిందని మీరు అనుకుంటా ఉన్నారు, ఎట్లా భావిస్తూ ఉన్నారు? దానికి సంబంధించి కోర్టు ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నప్పుడు పోలీస్ నిర్ణయం తీసుకుంటే జ్యుడిషియరీ తీసి పడేయాల. అంబేద్కర్ గారి రాసిన చట్టాన్ని చించి పడేశారు. ఇది తప్పు జరిగింది. అందులో రియాజ్ ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ పెట్టారు. అందులో మేము కూడా ఒకవైపు మా జైనూరులో ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి తప్పు చేస్తే ఊరంతా అక్కడ ఫసాద్ జరిగింది. 6 months ఇంటర్నెట్ లేకుండా 200 కోట్ల ముస్లింల నష్టమైంది. అలా కాకుండా ఈ సిటీ వాతావరణం మంచిగా ఉండాలని మేము కూడా స్టేట్ ఇచ్చాము, ఎన్కౌంటర్ చేయండి అని.
ఆ తర్వాత మాకు కూడా బాధగా ఉంది. నిజంగానే చేసేసారు ఎన్కౌంటర్. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చిన్న పిల్లల్ని ఘోరంగా కొట్టి 3rd డిగ్రీ చేసి టార్చర్ చేశారు. అది చాలా దారుణంగా ఉన్నది. దాని మీద మొత్తానికి జూబ్లీహిల్స్ లో ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటారు జూబ్లీహిల్స్ పై? ప్రధాన పోటీ అంటే ఇప్పుడు చూస్తే ఒక రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నది. ఎందుకంటే బీజేపీ వచ్చేసి కాంగ్రెస్కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే హుజురాబాద్ బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ గారికి అవుట్ రైట్ సపోర్ట్ ఇచ్చి 3000 ఓట్లు పొందారు బల్మూరు వెంకట్ గారు. ఇప్పుడు ఆ ఎహసాన్ ఉన్నది, అది తీయాలా అంటే రేవంత్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేయాలా? ఎంతైనా బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నది. కానీ ప్రజల్లో ఇప్పుడు మేము కష్టపడి పనిచేసి ఈ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, మేమున్నాము, మమ్మల్ని సపోర్ట్ చేయండి, డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేయండి, డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. ఈ వీళ్ళ గురించి ఆలోచిస్తే జరగదు. నా గుర్తు వజ్రం గుర్తు. నేను అన్నా వైఎస్ఆర్ గారి పార్టీ నుంచి వైఎస్ఆర్ గారి స్కీమ్లను గుర్తుపెట్టి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, రావాల్సింది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏదైతే రాజన్నకు సంబంధించినటువంటి అభిమానులుగా వాళ్ళు ఏదైతే పార్టీతో వస్తూ ఉన్నారో దానికి వజ్రం గుర్తు రావడం జరిగింది. దానికి సంబంధించి వజ్రం గుర్తుతోటి గెలిస్తేనే ఇప్పుడు ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కుమ్మక్కై గతంలో హుజురాబాద్లో కూడా 70,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి 67,000 నుంచి 70,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బల్మూరు వెంకట్ పోటీ చేసినప్పుడు 3,000 ఏ ఒప్పందంతో జరిగింది అని క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రులు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజల్లో నిలిచిపోయేటటువంటి పథకాలు తెచ్చినటువంటి నాయకులు కొందరు మాత్రమే ఉండరు. అందులో వైఎస్ఆర్ కాబట్టి అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ముందుకు వస్తూ ఉన్నటువంటి గతంలో వైఎస్ఆర్ చేసినటువంటి పథకాలను ముందుకు తీసుకుపోతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరాబర్ మేమే గెలుస్తాం, మీరు ఎన్ని పైసలు పంచినా కూడా ఎన్ని మంచినీళ్ళు కాదు మహాసముద్రంలో పోసినట్టు పోతాయని అనవసరంగా పైసలు వృధా చేసుకోవద్దు, రౌడీల్ని గూండాల్ని గెలిపించుకుంటే ఇవాళ జూబ్లీహిల్స్లో కనీసం మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు ఉందని కూడా ఆరోపణలు అయితే క్లియర్గా ఒక అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వయంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఈ విధంగా చెప్తా ఉన్నాడంటే మరి పరిస్థితి అలీ మన్సూర్ గారు అభ్యర్థిగా స్వయంగా చెప్తా ఉన్నాడంటే ఏ విధంగా పరిస్థితి అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో అర్థం చేసుకొని ఒక ప్రజా తీర్పునైతే ఇవ్వబోతా ఉన్నారు. మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది జూబ్లీహిల్స్ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే అంశం.